హలో హాయ్ నమస్తే నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాతగా చేసిన కాసులు కొత్తగా ఎలా చేసాను డిఫరెంట్‌గా చూపిస్తాను. ఒక కస్టమర్ ఏంటంటే తను యూఎస్ నుంచి వచ్చారనమాట. తను ఇచ్చారు కాసులు. చాలా ఉన్నాయి తన దగ్గర. ఒక 20 ఇయర్స్ నుంచి కలెక్ట్ చేసుకున్నారు. చాలా కాసులు అలాగే ఉంచేసుకున్నారు గుర్తుగా. అవేంటంటే కాసులన్నీ ఒకే దాంట్లో కాకుండా డిఫరెంట్‌గా చేసిచ్చాను. కలర్ బీడ్స్‌కి వేసి అని డిఫరెంట్‌గా చేశాను. చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. యాక్చువల్లీ ఇది కూడా ఏంటంటే కస్టమర్ దగ్గర 2 కాసులున్నాయి. ఇవి ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. 2 కాసులే ఉన్నాయి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది అనమాట. తన దగ్గర పాత బీడ్స్ కూడా గ్రీన్ కలర్ అవి ఉన్నాయి. అందుకని ఏం చేశామంటే దీన్ని కొంచెం తనకి ఎంత పూసలున్నాయి, జేడ్స్ ఉన్నాయన్నమాట. అవి ఎంత పూసలున్నాయో చూసుకొని లెంగ్త్‌కి చాలలేదు కాబట్టి ఇలా ముత్యాలు కొంచెం పొడుగు గోల్డ్ బాల్స్ వేసుకుంటా వచ్చాను. ఎందుకంటే ఆ పూసలు సరిపోలేదు తనవి లెంగ్త్‌వి. అందుకని ఆ లెంగ్త్ ఇప్పుడు ఉన్నాయి కూడా సరిపెట్టడానికి ఇలా ఒక ముత్యము, గోల్డ్ బాల్ అవి ఇచ్చేసి కొంచెం లెంగ్త్ చేసేసుకొని ఆ 2 కాసులు ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. దానికి కింద ఏం చేశానంటే ఇంకా ఇది మనం గ్రీన్‌కి వేస్తున్నాం కాబట్టి ఆ జేడ్ కలర్ కిందంతా మ్యాచ్ అవ్వని చెప్పి ముత్యాలు పెట్టేశాను మొత్తం. ఆ 2 కాసులు ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. కింద ఏం చేసాం పొడుగు ముత్యాలు, డ్రాప్ ముత్యాలు వేసేసి అటు ఇటు ఒక చిన్న ముత్యాలు వేసేసి ఇది ఇప్పుడు ఒక సెట్ లాగా చేసేసి ఉన్న పాత పూసలకు కూడా మొత్తం ఇప్పుడు ఒక సెట్ లాగా చేసి ఇచ్చేసాం. అది తనకేంటంటే వాడకుండా యూజ్ కాకుండా ఉన్నాయి పాత ముత్యాలు ఉన్నాయి. ఈ కాసులు మెడలోకి చేయడానికి కూడా ఒకటి పెద్దది, ఒకటి చిన్నది అనమాట. అలా తనకి చేసుకోవడానికి లేకుది కాబట్టి 2 ఏం చేశాను జాయిన్ చేసేసాను ఇప్పుడు. జాయిన్ చేసేసి ఒక సెట్ లాగా చేసి ఇచ్చేసాను. అలాగే మీ దగ్గర ఎవరి దగ్గర ఇట్లాంటివి అదే ఏదైనా యూజ్ కానీ ఉన్నా తీసుకొచ్చినా కూడా అలా యూజ్ చేసుకోవచ్చు. దానికి ఏంటంటే కాంబినేషన్ చేసుకొని కొంచెం లెంగ్త్ ఎంత కావాలో అంతవరకు చేసేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఇంకో కస్టమర్ దగ్గర పాత కాసులు ఉన్నాయి. ఒక 5 ఉన్నాయి. కాకపోతే తనకి కింద ఏమీ వద్దన్నారనమాట. కాసులు నాకు ప్లెయిన్‌గా కావాలి అన్నారు. అందుకని ఏం చేశామంటే గోల్డ్ బాల్స్ వేసేసి ఇలాగ మధ్యలో దానికి గోల్డ్ బాల్స్ వేసి వేరే కలర్ కొడుతున్నారు. పింక్ కావాలన్నారు. రూబీ అనమాట. ఇది బర్మన్ రూబీ. మణులు పింక్ కలర్. దానికి ఏం చేశామంటే లెంగ్త్‌ని బట్టి చేసి ఇచ్చేసాను. ఎంత కావాలి తనకి లెంగ్త్ వేసేసుకొని గోల్డ్ బాల్స్ ఒకటే యాడ్ చేసి ఇంకొకటే యాడ్ చేశాను. అలా కింద కూడా ఏం వద్దు నాకు ప్లెయిన్‌గా కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు పాత కాసుల్ని. ఎంత మనకి లైట్ వెయిట్‌లో గోల్డ్ బాల్స్ యాడ్ చేసేసుకొని ఏ కలర్ అంటే అది బ్లాకా, రెడ్డా, గ్రీనా మనకి ఏది కావాలంటే అది చేసేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఒక మోడల్ ఇలా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవి కాసుల్లో ఏంటంటే తను మల్టీ కలర్ అడిగారు. అందుకని ఏం చేశామంటే కాసులకి రెడ్, గ్రీను ఇట్లా వైట్, రెడ్, గ్రీను అన్ని కలర్స్ ఇచ్చేసుకొని బ్లాక్ డ్రాప్ ఒకటి ఇచ్చేసి ఇక్కడ కూడా ఏం చేశానంటే గోల్డ్ బాల్స్ అవి యాడ్ చేసుకొని పాత కాసులు ఇట్లా 5 ఉన్నాయన్నమాట. ఆ 5కి కింద ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ఏం చేసాం పింక్ 2 పూసలు మళ్ళీ గ్రీను ఒక కాసుకి అలా వేసుకుంటూ బ్లాక్ కింద డ్రాప్స్ లాగా ఇచ్చేసి ముత్యాలు ఇప్పుడు 3 కలర్స్ 4 కలర్స్ వచ్చేసినాయి దీనిలో రెడ్, గ్రీను, వైట్, బ్లాక్. అందుకని ఏం చేసామంటే ఇప్పుడు ఆ 4 కలర్స్ మళ్ళీ లెంగ్తీగా తనకి కొంచెం లెంగ్త్ ఎక్కువ చెప్పారు కొంచెం హెవీగా వేసుకోవడానికి లైట్ వెయిట్లోని. అందుకని ఏం చేసామంటే చిన్న గోల్డ్ బాల్స్ ప్యాటర్న్ లాగా చేసుకుంటా ఇది 3 టైమ్స్ రిపీట్ చేసి ఇలా ప్యాటర్న్ లాగా చేసుకుంటూ ఒక లెంగ్తీగా ఇలా కూడా ఒకటి చేశాను. కాసుల్లో ఎన్ని రకాలు చేసుకోవచ్చో చూడండి. ఉన్న కొన్ని కాసులు పాత కాసుల్లోనే ఎన్ని రకాలు చేసుకోవచ్చో నేను అన్ని రకాలు చేశాను దీంట్లో. ఇంకా చాలా వెరైటీస్ చూపిస్తాను చూడండి. ఇది ఏంటంటే కస్టమర్ దగ్గర ఒక 2 కాసులు చిన్నవి ఉన్నాయండి. అందుకని ఏం చేశామంటే ఆ కాసులకి ఒకటి మధ్యలో వేరే కాసు ఇచ్చానమాట. తన దగ్గర 2 ఉన్నాయి. అందుకని చెప్పి మధ్యలో వేరే కాసు ఇచ్చి ఇది ఇంకా వర్క్ అవుతుంది. మధ్యలో ఏం చేశానంటే కొంచెం వేరే కాసు ఎంబోస్ కాసు ఇచ్చేసి తను పగడాలు నల్లపూసలు అడిగారనమాట. అందుకని ఏం చేశామంటే పగడాలు నల్లపూసలు వేసేసి కింద పగడం ఇచ్చేసాను, ముత్యాలు ఇచ్చేసాను. ఇక్కడ కూడా పెద్ద పగడాలు ఇచ్చాను అటు ఇటు కాసులకి ఇచ్చేసి నల్లపూసలు ముత్యము పగడము. నల్లపూసలు కూడా ఏం చేశానంటే వాళ్ళకి పాత నట్స్ ఉన్నాయి పలకలు అవి వేసేసి ఎక్స్ట్రా ముత్యం పగడం వేసుకుంటూ స్పీనల్స్కి ఇలా చేసి ఇచ్చానమాట. అలాగే మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా ఇంకొంచెం యాడ్ చేసుకొని అలా చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది లైట్ వెయిట్లో వాళ్ళ దగ్గర ఉన్నవి అన్నీ చేసుకొని ఎక్స్ట్రా ఏం లేవు. ఇప్పుడు 2 కాసులే ఉన్నాయి. మధ్యలో ఒక కాసు బాగుంటుంది కాబట్టి ఇలా కాసు ఒకటి పెట్టి ఇలా మొత్తం అన్నీ సెట్ చేసామన్నమాట. అలా కలర్స్ మన ఇష్టం. నేను అందుకే ఇన్ని కలర్స్ చూపిస్తున్నాను. ముత్యం చేశాను, పగడాలకి చేశాను, నల్లపూసలకు చేశాను, కెంపు పచ్చలు అన్ని కలర్స్ దేనికి చాలా ట్రై చేశాం కాసుల్లో. పాత కాసులకి ఎన్ని వెరైటీస్ కావాలో అన్నీ చేశాను. అది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవి నేను ఇందాక విడివిడిగా కూడా కొన్ని పెట్టాను కదండి. ఒకటి ఇలా చేశాను మోడల్, అది ఇది ఇంకొక మోడల్ చేశాను. ఇప్పుడు ఈ కస్టమర్కి ఏంటంటే 2 కలిపి ఫ్యూజన్ కావాలన్నారు. అందుకని మధ్యలో మాత్రం తన దగ్గర ఒక పెద్ద కాసు ఉంటుంది దానికి రెడ్, వైట్ స్టోన్స్ ఇచ్చేసి ఇలా ముత్యాలు ఇచ్చేసి ఈ చిన్న కాసులకి ముత్యము బ్లాక్ ఇచ్చేసి ఇలా ఇచ్చేసి సైడ్కి కమ్మలు కూడా ఏంటంటే సేమ్ ఇంకా 2 కాసులు ఉన్నాయన్నమాట. అందుకని కమ్మలు కూడా సేమ్ ఏం చేశాను అంటే దీనికి బ్యాక్ స్క్రూ ఇచ్చేసాను ఇలాగా. ఇది ఇప్పుడు తన పాత కాసు ఇది. దీనికి కింద రింగ్స్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ స్క్రూ కూడా ఇచ్చేసాను. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక కమ్మల్లాగా మొత్తం సెట్ లాగా పెట్టేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది కూడా అదే కస్టమర్ దగ్గర ఒక 3 కాసులు ఉన్నాయండి. ఏం చేశామంటే 3 కాసులకి ఒకటేమో లాకెట్ లాగా చేశాను. రెడ్ వైట్ స్టోన్స్ ఇచ్చేసి కింద ముత్యాలు ఇట్లా ఇచ్చేసి
ఇవి డ్రాప్ ముత్యాలన్నమాట. ఇలా ఇచ్చేసి ఇది లెంగ్త్ ఉంది. నేను పైకి పెట్టాను. ఇది తను 17, 18 ఇంచెస్ లెంగ్త్ అడిగారు. అలా చేశాను. ఇక్కడ ఏంటంటే గ్రీన్, రెడ్ అన్ని కలర్స్ ఇచ్చేసి మొత్తం సెట్ లాగా చేసామన్నమాట. ఇప్పుడు ఇదేంటంటే రెడ్ బీడ్స్ ఇవన్నీ ఇచ్చేసి ముత్యము, సన్న సన్న గోల్డ్ బాల్స్ ఇచ్చాను. లైట్ వెయిట్లో చిన్న గోల్డ్ బాల్స్ ఇచ్చేసి ఇలా చేశాను. ఇప్పుడు ఈ కాసులకి ఏం చేశానంటే సేమ్ ఈ మధ్యలో కాసు ఎలా ఉందో అలాగే ఈ కాసులకు కూడా కింద రెడ్, వైట్ స్టోన్స్ ఇచ్చి ముత్యాలు ఇచ్చేసాను. ఇప్పుడు ఇదేంటంటే ఒక సెట్ లాగా పెట్టేసుకోవచ్చు. 3 ఉన్నా కూడా ఇప్పుడు లెంగ్తీగా ఉంది. ఇది కొంచెం లెంగ్త్ చేసుకొని 3 కాసులు ఉన్నా కూడా అన్ని కలిపి ఒక సెట్ లాగా చేసేసుకోవచ్చు అనమాట. ఇది ఒక సెట్. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.